పోర్టులు, హార్బర్ల నిర్మాణంలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను వేగంగా పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇవి బలాన్ని చేకూరుస్తాయన్నారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గతంలో గుజరాత్లో మాత్రమే ఉండే మారిటైమ్ బోర్డును సీఎం చంద్రబాబు 2014లో ఏపీలో ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సంవత్సరాలు మనం వచ్చినాక సుమారుగా 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల్ని ఈరోజు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. 2014-19లోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పోర్టుకి భూమి పూజ చేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన చేసిన పనులు కేవలం 22% మాత్రమే. ఈరోజు రామాయపట్నం పూర్తిగా 75% పనులు పూర్తయినాయి. ఒక్క మ్యారిటైమ్ బోర్డు ద్వారానే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక సిఐఏ సబ్మిట్లో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారుగా మనకి ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీ ఉండాలని, దానికి సంబంధించిన ఒక పోర్ట్ యాక్టివిటీ ఉంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దానికి సరిపడా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఒక ఆలోచనతోటి ఈరోజు ప్రాజెక్టులు కూడా డిజైన్ చేయడం జరుగుతుంది.